నమస్తే, వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు పోటెత్తుతున్న ప్రజలు, నేనున్నానని భరోసా ఇస్తున్న మంత్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. అర్జీలు వచ్చిన 48 గంటల్లోపు ఓపెన్ చేసి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తుతున్నారు. 48వ రోజు తెల్లవారుజాము నుంచి ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 48 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో నలుమూలల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వినతులను మేయర్కు మరియు జీవీఎంసీ అధికారులకు అందించారు. నీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కాలనీ అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు వంటి పలు అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. మేయర్ హరి వెంకట కుమారి ప్రతి ఫిర్యాదుని తీవ్రంగా పరిగణిస్తూ వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలను వెంటనే ఆదేశించారు. Yeah. 28/2 చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుందని వ్యంగ్యంగా అన్నారు.
గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 చిత్రాల్లో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని ఎవరు అన్నారని ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతాయా అని పవన్ కళ్యాణ్ను బొత్స నిలదీశారు. పోర్టు రెడ్డి గారికి ఉంటే ఏమిటి, చౌదరి గారికి ఉంటే మాకేమి సంబంధం అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని స్పష్టం చేశారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు ఇవాళ నుంచి ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి? ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాముల్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ లేకపోతే లాసెస్ కానీ లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వడ్డను తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే
అడ్డగా బుకాయిస్తున్నారు. ఏమని బుకాయిస్తున్నారు? మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకు మీ ద్వారా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య కారైకాల్ మహాబలిపురం వద్ద తుఫాన్ తీరం దాటింది. పెయింజల్ తుఫాన్ హడలెత్తించింది. తమిళనాడు పుదుచ్చేరిపై విరుచుకుపడింది. దీంతో భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఫెంగల్ తుఫాన్ శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుందని, ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భక్తజన కల్పవల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి
మార్గశిర మాసోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి నుండి 30 వరకు జరిగే మార్గశిర మాసోత్సవం పురస్కరించుకొని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం అశేష భక్త జనవాహినితో కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు గావించారు. భక్తులకు శీఘ్ర దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని ఈవో శోభారాణి తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చోడవరం రోడ్డులో గొట్టివాడ సమీపంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా కారులో సుమారు 8,37,000 విలువ చేసే 167 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ డిఎస్పీ కేవి సత్యనారాయణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సబ్బవరం ఎస్ఐ పిన్నింటి వెంకటరమణకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ పి సింహాచలం తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ముందుగా స్కూటీపై 2 వ్యక్తులు చోడవరం నుండి సబ్బవరం వైపు వస్తూ పోలీసులను చూసి కంగారు పడి పారిపోతున్న నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకొని ప్రశ్నించగా వెనుక వైపు వస్తున్న కారులో గంజాయిని తరలించడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. ఈ సమాచారం మేరకు కారు నాపి 2 వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి సుమారు 8,37,000 రూపాయలు విలువ చేసే 167 కేజీల గంజాయిని మరియు వారి వద్ద నుండి కారు, 1 స్కూటీ, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందరూ కూడా కష్టపడితే ఈ గంజాయిని కంట్రోల్ చేయడం పెద్ద కష్టతరమైనటువంటి పని ఏమీ కాదు. దీనికి ఒక సమాచారం పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఈ సిఐ గారు, ఎస్ఐ గారు, వీళ్ళ సిబ్బంది అంతా కూడా గంజా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా తప్పు చేసిన సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కృతనిశ్చయంతో ఉండి సమాజం బాగుపడాలి, సమాజానికి హాని జరగకూడదు, దీనివల్ల యువత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారన్నటువంటి పై అధికారుల ఆదేశాల ప్రకారము దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక యజ్ఞం కింద భావించి దీని మీద గట్టి నిఘా పెట్టి
చాలా సాకసక్యంగా పట్టుకుంటున్నారు. వారిని మేము అభినందించడం జరుగుతుంది. విభాగాన్ని కూడా ఇటీవల మీరు పత్రికా రూపంలో చూశారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా తీవ్రమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తోటి కఠినమైనగా వ్యవహరిస్తోంది. దీనికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏజెన్సీలో కానీ లేదంటే ప్లేన్ ఏరియాలో కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏజెన్సీలో మెయిన్ రోడ్లే కాకుండా సబ్ రూట్లు కూడా ఉంటాయి. ఆ సబ్ రూట్ల నుంచి వీళ్ళు బైవాక్ కూడా ఒక్కొక్కసారి వాహనాల్లో కానీ నడుచుకుంటా తీసుకుని వచ్చి ఐసోలేటెడ్ ప్లేసెస్ లో రాత్రి సమయాల్లో మన ఎక్కడో చోట దాచుకుని వాహనాల్లో తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు మన జిల్లాలో కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఏజెన్సీ నుంచి ప్లేన్కి వచ్చేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా కల్టివేషన్ చేసే కాడ కూడా మా యొక్క అధికారులు అక్కడ దాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని దాన్ని కూడా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజా విషయంలో చాలా సీరియస్ గా, ఇది ఒక్కొక్కసారి ఒరిస్సా స్టేట్ నుంచి కూడా వస్తుందండి, మెజారిటీ అటు నుంచే వస్తుంది. ఒక్కొక్కప్పుడు మన జిల్లా నుంచి పైన మనకి ఏదైతే బోర్డర్ స్టేట్స్ ఉన్నాయో ఒరిస్సా స్టేట్ అక్కడ నుంచి మల్కాజ్గిరి అటు నుంచి మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటదండి. అవును, ఎస్ వచ్చాను. మన జిల్లాలో అయితే కల్టివేషన్ బాగా తక్కువ, బయట రాష్ట్రాల నుంచి మాత్రం వచ్చేదే. మన ఏపీలో చాలా తక్కువ కల్టివేషన్ ఉంది, పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా కల్టివేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి మన ద్వారా ఈ హైవేకి వచ్చి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో ప్రజలకు మాయ మాటలు చెప్పి ఘోరంగా మోసం చేశారని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. ప్రజలందరూ ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని, త్వరలో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ ముడపడ నాగమణి అంజీ, వైస్ ఎంపీపీ చిరికి దేవుడు, నాయకులు మింట్ మహేష్, రాపర్తి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన విషయానికి వస్తే ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు ద్వారా ఇవాళ ఇప్పటికే ఏ రకంగా మనకి పెంచడం జరిగింది మనం చూసాం. ముఖ్యంగా మనం చూసుకుంటే తాజాగా ఇప్పుడు ఈయన పెంచినటువంటి తాజాగా సుమారుగా 9,412.5 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది. దీనివల్ల ప్రతి యూనిట్కి 0.92 పైసలు అదనపు భారం ప్రజలపై పడుతుంది అన్నటువంటిది వాళ్ళు చాలా క్లియర్గా నేను చెప్తున్నాం. ₹1 కూడా పెంచనని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికే కూటమి ప్రభుత్వం, అంటే మనం గతంలో కూడా వెళ్ళాలి, ఇది డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు పెంపు అన్నటువంటిది, ఈ అదనపు భారం 92 పైసలు యూనిట్కి అనేటువంటిది ప్రజల మీద పడుతుంది. కానీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 6,072,86 రూపాయల ఛార్జ్ ఇప్పటికే ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ ఛార్జీలు అంటే గతంలో వేసింది 1.27 రూపాయలు, అంటే ₹1.27 అదనపు భారం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 0.92 పైసలు, అంటే మొత్తం చూసుకుంటే ఈరోజు 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజల మీద నమోదైంది. ఇవాళ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో పడుతుంది. దీంతో మనం చూసుకుంటే ₹2.19 ఇప్పటికే రేపు జనవరి నెల నుంచి ప్రతి యూనిట్ మీద ₹2.19 అదనపు భారం ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఇదేం విడ్డూరం అని చెప్పి అడిగితే మేము ఎప్పుడూ కూడా హామీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.